చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ. అసలు మనము వర్షం బాగా పడుతుంటే చల్లగా వెదర్ ఉన్నప్పుడు చేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు నేనైతే చికెన్ ఫ్రై విత్ చికెన్ బిర్యానీ చేస్తున్నా. అయితే మామూలుగా అయితే మనం పెద్ద పీసులతో వేస్తాం కదా, నేను చిన్న చిన్న పీసులతోటి నైట్కి వేస్తున్నా అన్నట్టు. ఇది ఓన్లీ మా ఫ్యామిలీకే కాబట్టి చిన్న పీసులతో వేస్తున్నా. మాకు అయితే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా అండి. 1.5 గ్లాస్కి అంటే మాకు సరిపోతుంది కాబట్టి నేను 1.5 బాస్మతి రైస్ తీసుకున్నా. దాన్ని మంచిగా వాష్ చేసుకొని, మనకు టైం ఉంటే ఒక 1 అవర్ అట్లా ముందు వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవచ్చు. తర్వాత చికెన్ తీసుకున్నాను నేను, మంచిగా కడిగి తీసుకొని దాంట్లోకి అయితే సరిపడ కారం, స్పైసీనెస్ ఎక్కువ తిన్నోళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, స్పైసీ తక్కువ తిన్నోళ్ళు తక్కువ తీసుకోవచ్చు. మాకైతే మేము ఎంత స్పైసీ తింటామో దానికి సరిపడ కారం, తర్వాత సరిపడ ఉప్పు, దాంట్లోకి అయితే కొంచెం పసుపు తీసుకున్నానండి. పసుపు తీసుకున్న తర్వాతనైతే నేను దాంట్లోకి కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు కొంచెం ఇట్లా మిక్సీ అంటే దంచుకొని వేసేసుకున్నాం. మనం స్పైసీనెస్ బట్టి అండి. నేను కొంచెం తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. ఇప్పుడైతే స్పైసీ ఎక్కువ తింటే అల్సర్ అది ఇది అంటున్నారు కాబట్టి కొంచెం స్పైసీనెస్ నేను తక్కువ తింటున్నాను. మామూలుగా మీరు ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం 2 లవంగాలు తీసుకోవచ్చు. నేనైతే కొంచెం దాల్చిన చెక్క 4 వరకు లవంగాలు తీసుకున్నాను. దాన్ని దంచుకొని వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ తీసుకున్నాను. ధనియా పౌడర్ తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా అండి. ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా, బయట తీసుకోలేను. ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఇందులో కొంచెం వేస్తాం, తర్వాత మన కర్రీలో కొద్దిగా వేస్తాం కాబట్టి ఇప్పుడైతే మామూలుగా తీసుకున్నా. తర్వాత ఒక హాఫ్ పీసు లెమన్ది వాటర్ తీసుకున్నా. హాఫే, ఫుల్గా తీసుకోలేను అంటే ఒక దాంట్లో కట్ చేసి హాఫ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర. నా దగ్గర పుదీనా లేకుండే, అందుకే నేను కొత్తిమీర ఒకటే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పెరుగు తీసుకున్నాను అండి. పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చిన. ఇది ఒక 1/2 kg వరకు ఉంటుంది కాబట్టి నేను ఒక పెరుగు ప్యాకెట్ వేసేసిన. అంటే మనం ఎంత పెరుగు వేస్తే అంత గ్రేవీ వస్తుంది, మనకు కొంచెం బాగుంటుందండి. పెరుగు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. పెరుగు తీసుకొని మంచిగా కలిపేసుకొని పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసినా అండి. మీకు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని పెట్టేసుకోవాలి. మామూలుగా మనకు టైం ఉంటేనైతే ఒక 1/2 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నాకు టైం లేదు, నేను అప్పటికప్పుడే వేస్తున్నా కాబట్టి కలిపేసి అక్కడ పక్కకు పెట్టేసుకున్నా. తర్వాత ఒక బౌల్ తీసుకున్నా. కొంచెం పెద్ద బౌలే తీసుకోవాలి, ఎందుకంటే మనం దీంట్లోకి రైస్ ప్లస్ కర్రీ అయిపోతుంది కాబట్టి సరిపడా పెద్ద బౌల్ తీసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకున్నానండి. ఇవి బాగా ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాతనైతే అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నా. ఆనియన్ ఒక పెద్ద సైజులో ఒక ఆనియన్ కట్ చేసుకున్నా అండి, అది మొత్తం వేసేసిన. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసిన. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాతనైతే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా నేను. ఇవి కొంచెం గోల్డ్ కలర్ అని వరకు ఫ్రై కానివ్వాలి. మరీ గోల్డ్ కలర్ అని ఏం కాదు, మనం అవి వేస్తాం కాబట్టి. మామూలుగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే కొత్తిమీర వేసిన. కొంచెం నేను కలిపి పెట్టుకునేటప్పుడు కొంచెం వేసిన అందులో కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసిన కొత్తిమీర. పుదీనా ఉంటే ఇంకా బాగుంటుండే, నా దగ్గర పుదీనా లేదు కాబట్టి అది వేయలేను. కొత్తిమీర వేసేసుకున్నా. అది బాగా ఫ్రై అనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాతనైతే దాంట్లో కొంచెం పసుపు వేసేసుకున్నాం. పసుపు వేసుకొని అట్లా ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేయాలి. చిన్న సిమ్లో పెట్టేసిన. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు అయితే సిమ్లోనే ఉంచిన, ఎందుకంటే ఫస్ట్ తొందరగా మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ అట్లా సిమ్లో ఉంచేయాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత పైన అయితే మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఉడకనివ్వాలి. కర్రీని మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇటు సైడ్ కర్రీ అయిపోతుంది కాబట్టి ఇంకో సైడ్ మనం రైస్ ఉడకడానికి ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి వాటర్ తీసుకున్నానండి. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని అది బాగా మరగనివ్వాలి. వాటరు చూడండి కనిపిస్తుంది, వాటర్ ఇంతవరకు మరగాలండి. బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి మొత్తం అందులో వేసేసి పైనుంచి క్యాప్ పెట్టేసుకోవాలి. ఈ రైస్ మాత్రం 80% వరకు ఉడకాలండి. 80% ఉడికితే మనకు ఇది కంప్లీట్ అయిపోయినట్టే. రైస్ అయితే మొత్తం అందులో వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం ఒకసారి చెంచాతో మంచిగా కలిపేసుకొని దానిపైన క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి మొత్తం ఉడికిపోయింది రైసు.
నేను టేస్ట్ చేస్తున్నా. మామూలుగా ఇట్లా అంటే అన్నం ఎత్తుకుని 2 ముక్కలు అయిపోయింది. మరీ మెత్తగా ఉడకనియొద్దండి, అట్లానే మరీ పలుకు ఉండద్దు. ఒక 80% ఇంతకుముందు చెప్పినట్టు 80% అయితే ఉడికిపోయిందండి. దీన్ని అయితే ఒక స్పూన్ తోటి తీసుకొని ఇప్పటిదాకా మనం కర్రీ వేసుకున్నాం కదా దానిపైన అయితే వేసేసుకోవాలండి. నేనైతే మామూలుగా ఒక పెద్ద గరిటె తీసుకొని దాంతో మొత్తం రైస్ అయితే దీనిపైన వేసేసి ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పటి వరకు మనం మొత్తం వేసేసుకున్న తర్వాత మన దగ్గర ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి ఇప్పటి వరకు ఉడికిన వాటర్ ఉంటాయి కదా, రైస్ వాటర్, ఆ వాటర్ తీసేసుకొని దీనిపైన అయితే వేసేసుకుంటాం. ఎందుకంటే ఎక్కడో కొంచెం అట్లా పలుకు కాకుండా మరీ మెత్త కాకుండా ఉండాలని 80%కి వేసినాం కాబట్టి ఈ వాటర్ వేస్తే మనకు పూలుగా వస్తుందండి రైస్, బాగుంటుంది. ఈ వాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాతనైతే నేను వేసుకున్నాను. నా ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు వేడి చేసేంత టైంలో పిల్లలు ఆకలి అంటున్నారు కాబట్టి అట్లే తీసేసుకొని వేసేస్తున్నానండి. ఇది వేసేసుకొని పైనుంచి మూత పెట్టేసి ఇట్లా మూత పెట్టిన తర్వాత ఒక పెద్ద ఇట్లా మామూలుగా వెయిట్ అయితే పెట్టేసినండి. వెయిట్ పెట్టేసి ఒక 5 minutes అట్లా సిమ్లో ఉంచితే మనకు రైస్ కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై కోసం అయితే నేను కొంచెం చికెన్ తీసుకొని సేమ్ దీంట్లో కూడా ఉప్పు, కారము, పసుపు, ధనియా పౌడరు, కొంచెం చికెన్ మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, లెమన్ కొంచెం హాఫ్ పీస్ పిండుకున్నానండి. పిండుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో అయితే సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి. మరీ ఎక్కువ ఆయిల్ అని కాదు, డీప్ ఫ్రై అని కూడా కాదు, ఇది మామూలుగా ఫ్రై అండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ఇప్పటివరకు కలిపి పెట్టుకున్న పీసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత 2 minutesకి ఒకసారి ఇట్లా టర్న్ చేసిన. మనం బాగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తేనేమో మనకు అది వేరే ఉంటుంది. ఇది కొంచెం ఆయిలే కాబట్టి మామూలు అంటే 2 minutesకి ఒకసారి ఇట్లా టర్న్ చేయాలి, లేదంటే మాడిపోతుంది కింద. తర్వాత ఇవి మామూలుగా అంటే ఒక 80% అట్లా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత కరివేపాకు వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవన్నీ ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్. మ్యాక్సిమం అట్లా అయిపోయిందంటే కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి నేను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా తీసేసానండి. ఇంతే చికెన్ ఫ్రై ఈజీ. కార్న్ఫ్లవర్ ఉంటే కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంతే అండి చికెన్ ఫ్రై విత్ చికెన్ బిర్యానీ. ఈరోజు నైట్ మా డిన్నర్ అదే అండి. మీకు నచ్చిన చూడండి చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే ఇట్లా కలుపుతుంటే పొగలు కక్కుతుంది. చల్ల వాతావరణానికి ఈ 2 తింటే అసలు ఎంత బాగుంటుందో. మనకు నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, అప్పుడు మనసు కూడా బాగుంటుందని నా ఫీలింగు. ఇంకా పిల్లలకైతే పెట్టేసిన అండి. పిల్లలు టేస్ట్ చేసిండ్రు, బాగుందని అన్నారు. నాకు కూడా బాగా నచ్చింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మా పెద్ద బాబు అయితే తిని బాగుందని చెప్పిండు, చిన్నాన్న అయితే తినకముందుకే సూపర్ అని చెప్తుండు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిట్టు అండ్ చింకు ఎంబరి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.